ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పుల్లరా మొట్టమొదటిగా మనము దేనిలోనికి ప్రవేశించాలి? దేనిలోనికి ప్రవేశించాలి? వాడలోనికి మనము ప్రవేశించాలి. కాబట్టి మనము వాడలోనికి ప్రవేశించాలి. ఇక్కడ మనం గమనించాలి, ఈ వాడ దేనికి సాదృశ్యం అని అంటే రక్షణకు సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాడ దేనికి సాదృశ్యం? రక్షణకు సాదృశ్యం. ఆ కాలంలో పిల్లరా ప్రజల యొక్క పరిస్థితి దేవునికి చాలా బాధను కలిగించింది. ప్రజల యొక్క పాపం, ప్రజల యొక్క ఆలోచన తీరు, ప్రజల యొక్క నడవడిక దేవునికి పిల్లరా ఎంతో హేయముగా అనిపించుట చేత ఈ నరుల యొక్క చెడుతనమును బట్టి, వారి హృదయములో కలుగుతున్నటువంటి ఆ పాపమును బట్టి, వారి తలంపుల్లో ఊహలను బట్టి దేవుడు పిల్లల వారిని చూచి చిచి అని అనుకుని ఇలాంటి ప్రజలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకుని దేవుడు పిల్లరా వారినందరినీ కూడా ఒక దెబ్బతో నాశనం చేయాలని దేవుడు ఒక ఆలోచనకు వచ్చేసాడు. ఒక ఆలోచనకు వచ్చాడు. ఆ సమయంలో దేవుడు పిల్లరా ఎంతగానో వారిని సరిచేసే ప్రయత్నం చేశాడు, వారిని హెచ్చరించే ప్రయత్నం చేశాడు. కానీ వారు కలిగి ఉన్నటువంటి ఆ పాపమును వారు తీసివేసుకోవడానికి ఎంత మాత్రమో వారు ఇష్టపడలే. పిల్లరా అసలు దేవునికి ఈ ప్రజల్ని నాశనం చేసేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడొచ్చింది అని మనం ఆలోచన చేస్తే 969 సంవత్సరాల క్రితం వచ్చిందంట. దేవుడు నోవాహు కాలంలో జలప్రలయం రప్పించాడా? అలా చూస్తారేంటి? మేము చూసామా అన్నట్టు పెట్టారు మీరు. కేరళలో వరదలు, మన విజయవాడలో వరదలు అయితే చూసాం, కానీ మేము ఎక్కడ చూసాం అన్నట్టు అలా పెట్టద్దు మీరు. వాక్యంలో ఉంది కాబట్టి మనం నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఆ కాలంలో జలప్రలయాన్ని దేవుడు రప్పించాలి. ఆ జలప్రలయము ద్వారా భూమి మీద ఉన్న సమస్తాన్ని తుడిచేయాలి, మరలా నూతన సృష్టిని చేయాలి అనేటువంటి ఆలోచన దేవునికి ఎప్పుడొచ్చింది అని అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాను? 969 సంవత్సరాల క్రితం. ఎక్కడుందండి బైబిల్లో అని అంటారేమో. జలప్రలయం రావడానికి ఒక వారం రోజుల ముందు మెతుషాల చనిపోయాడు. జలప్రలయం రావడానికి ఒక వారం రోజుల ముందు ఎవరు చనిపోయారు? మెతుషాల చనిపోయాడు. దానిలో ఏముందండి అని అంటారేమో. మెతుషాల అనేటువంటి మాటకు అర్థం ఏంటనంటే అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును అని అర్థం. మెతుషాల అనే మాటకు అర్థం ఏంటి? అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును. ఈ మెతుషాలకి పేరు దేవుడు ఎప్పుడెట్టుంటాడు? పుట్టినప్పుడు. ఇప్పుడు దేవుడు మెతుషాల పుట్టినప్పుడే ఏమన్నాడు? ఇతడు చనిపోయిన తర్వాత అది వచ్చును. అదంటే జలప్రలయం. అదంటే జలప్రలయం. ఇతడు ఎప్పుడు చనిపోయాడు? ఇతడు ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు. అంటే ఇలా చేయాలన్న ఆలోచన దేవునికి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడెప్పుడో. ప్రజలు ఇలా మారిపోతారనేటువంటి పరిస్థితి దేవుడు ఎప్పుడో గమనించాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన వాక్యము ద్వారానో లేకపోతే తన సేవకుల ద్వారానో దేవుడు వారిని సరిచేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ చూడండి, అతడు చనిపోయిన తర్వాత అది వచ్చినటువంటి ఆ మాటను బట్టి, ఆ మెతుషాల అనేటువంటి మాటకు అర్థాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు పిల్లరా ప్రజలను అప్పటి నుండి ఆ కాలం నుండి అన్ని సంవత్సరాలుగా దేవుడు వారిని సరిచేసే ప్రయత్నం చేశాడు. కానీ ఎవ్వరూ కూడా సరిచేయబడలే. ఎవరు దేవుని మాట వినలేదు, ఎవరు కూడా రక్షణ నొందలేదు. ఆ రక్షణ నొందేటువంటి ఆ పరిస్థితి కానీ ఆ మనస్సు కానీ ఎవరిలో రాలే. వారు
చెడ్డవారిగానే బ్రతకడానికి వారు ఇష్టపడ్డారు. వారు కలిగినటువంటి ఆ పాపములో జీవించడానికి వారు ఇష్టపడ్డారు. చిట్ట చివరికి వారిని అందరినీ కూడా దేవుడు ఆ జల ప్రళయము ద్వారా దేవుడు ఏం చేశాడు? వారిని తుడిచేశాడు. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా ఎక్కడైనా ఏ మూలనైనా దేవునికి హేయమైనటువంటి క్రియ, ఆ ఆలోచన, ఆ పని ఏది ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి మనం సరిచేయబడకపోతే దేవుడు పిల్లరా దాన్ని సహించడం తెలియజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పాడు. ఎవ్వరు కూడా వినలే. నోవాహు కూడా చెప్పేవాడు, ఒరే మీరందరూ మీ యొక్క పాపాన్ని మీరు మానండి, మీ యొక్క ఊహలను సరి చేసుకోండి, మీ తలంపులు మార్చుకోండి, ఇంకెంతకాలం ఇలా బ్రతుకుతారు, మీరు ఇలాగే బ్రతికితే కనుక దేవుడు జలప్రళయాన్ని ఒకటి రప్పించబోతున్నాడంటే అందరూ నవ్వారు. ఆ మాట మాట్లాడుతున్నప్పుడల్లా నోవాహును ఎద్దేవా చేస్తారు, ఎగతాళి చేస్తారు. వర్షం అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి అని నోవాహు మాట్లాడిన ప్రతి మాట కూడా హేళనాస్పదంగా తీసుకున్నారు. ఒకానొక దినము రానే వచ్చింది. దేవుడు నోవాహుతో మాట్లాడుతూ, నోవాహు ఇక సమయం అయిపోయింది, నీ కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు నీ ఒక ఓడను సిద్ధం చేయి అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా అదే కొలతలతో నోవాహు ఒక ఓడను సిద్ధం చేశాడు. అయితే ఆ ఓడలోనికి దేవుడు పిల్లరా వారినందరినీ కూడా లోనకి వెళ్ళిపోమంటే మొత్తం అందరూ కూడా నోవాహు కుటుంబం అంతా కూడా 8 మంది లోనకి వెళ్ళిపోయారు. అయితే ప్రతి జంతువును కూడా జతలుగా లోనకి తీసుకువెళ్ళమని చెప్పాడు. తీసుకువెళ్ళాడు. మీకు వాటికి కూడా ఆహారాన్ని సిద్ధపరచమని చెప్పాడు. అలాగూ చేశాడు. అంతా కూడా నోవాహుకు దేవుడు చెప్పినట్లుగా చేయడం పూర్తయిన తర్వాత ఆ ఓడ తలుపుల్ని ఎవరేశారు? దేవుడే వేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కనుక ఆ ఓడ తలుపుల్ని ఏ నోవాహు గారును అలా ఉన్నో వేయమంటే వేసేసి మా బావ వచ్చాడు ఒకసారి తీస్తానని ఒకసారి, లేకపోతే మా బామ్మద్దు వచ్చాడు ఒక్కసారి ఆని కూడా లోన వేసేద్దామని ఆ బామ్మదికోసారి, అలా బాప్పకోసారి, ఏమండి వాళ్ళ మాయకోసారి, మొత్తం వాళ్ళ నానమ్మకోసారి, మొత్తం ఒక్కొక్కసారి తలుపు తీసి అందరూ మునిగిపోనండి. ఆ టైము దాకా ఇంకెలా తీసుకుంటా కూర్చున్నాం, ఇంకా లాభం లేదనుకుని దేవుడే ఆ ఓడ తలుపులు ఏం చేశాడట? మూసేసాడట. సరే మూసేసిన వెంటనే వర్షం వచ్చేసిందనంటే లేదు. ఈ లోనకి వెళ్ళారు. లోనకి వెళ్ళిన 7 రోజులకి కానీ రాలేదట. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళేమో లోన కిటికీల నుంచి చూడటం, వాళ్ళందరూ బయట నుంచి కిటికీల నుంచి పల్లెకిలించడం. ఏట్రా వర్షం ఏది అని అంటే నోవా గారేమో నేను అంత చెప్పాను కానీ ఇదేమో ఇంకా వస్తలేదు. అసలు ఇది వస్తుందా రాదా? ఈ కిటికీ కాడ ఒకడు నోవా అలా ఆవిడేమో ఆ కిటికీ కాడ, ఆ లోడేమో ఇంకో కిటికీ కాడ. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కిటికీ నుంచి చూస్తూ ఉంటే ఆ బయట నుంచి ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడటం. ఏదో అన్నారు, మేము అందరూ కొట్టిపోతాం అన్నారు, అదన్నారు ఇదన్నారు అని ఒక్కొక్కరు ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఆ 8వ దినము రానే వచ్చింది. ఆ రోజు బయట నుండి నవ్విన వారు, ఎద్దేవా చేసిన వారు, నానా రకాలుగా మాట్లాడిన వారందరూ కూడా ఆ జలప్రయాణంలో కొట్టుకుపోతున్నప్పుడు ఒక్కొక్కరు కేకలు పెడుతున్నారట. ఏమని అంటే, అయ్యా నోవహు ఒక్కసారి తలుపు తీ, నేను కూడా ఆ వాల్లోనికి వచ్చేస్తాను, నేను కూడా ఆ వాల్లోనికి ప్రవేశిస్తాను. నేనేదో అనుకున్నాను గతించిన దినాల్లో, నువ్వు చెప్పిన ఏ మాటని కూడా నేను వినలేదు, కానీ ఇప్పుడు నాకు రక్షణ కావాలి, ఇప్పుడు నా బిడ్డలు రక్షించబడాలి, ఇప్పుడు మేమందరూ కూడా ఈ యొక్క సేఫ్ జోన్లోకి రావాలనుకుంటున్నాం, ఒక్కసారి తలుపు తీయనంటే పిల్లరా అప్పటికి ఇంకా అవకాశం లేదు. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క కృప దేవుడు మరలా తీసుకోకముందే, దేవునికి ఇచ్చిన సమయాన్ని దేవుడు మరలా వెనకకు తీసుకోకముందే నువ్వు రక్షణ ఓడలకు నువ్వేం చేయాలి? ప్రవేశించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది సువార్త నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మాటలను పట్టించుకోవట్లేదు, చెబుతున్నా వినటువంటి పరిస్థితి, ఒక రకమైన మూర్ఖత్వానికి అలవాటు పడిపోయి ఏమంటున్నారనంటే మేము ఇంకెలాగే ఉంటాం,
ఈరోజు చాలామంది పిల్లరా ఇలా ఉంటే అలా అయిపోతాం అని అంటే, కొంతమంది ఏమన్నారంటే అలా అయిపోయినా పర్లే, అలా అయిపోయినా పర్లే, నేను ఇంక ఇలాగే ఉంటాను. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనందరూ కూడా రక్షణ వాడలోనికి మనము ప్రవేశించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి చక్కటి సమయాన్ని ఇచ్చాడు మార్పు నొందడానికి. దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీవు దేవుని యొక్క మాటలను అర్థం చేసుకుని నీవు ఇక మీదటైనా సరిగా బ్రతకడానికి ఈ సమయాన్ని కూడా నీవు పాడు చేసేసుకుని దేవునికి ఇచ్చినటువంటి ఈ ఉచితమైన కృపను కూడా నువ్వు పోగొట్టేసుకుని ఒకానొక దినము రానే వచ్చినప్పుడు నువ్వెంత అరిచి పెట్టినా ఈ యొక్క రక్షణ వాడ తలుపులో నీ కొరకైతే తెరవబడవు మరలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత తలుపులు మూయబడిన తర్వాత ప్రజలు ఎంతగానో ఏడ్చారు, ప్రజలు ఎంతగానో గోల పెట్టారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలే. ఈ రాత్రి నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు కూర్చున్నావు అని అంటే నువ్వు మార్పు నొందడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడేమో. ఈ రాత్రి నువ్వు ఈ స్థలానికి వచ్చి ఇలా నువ్వు కూర్చుని దేవుని మాటలు వింటున్నావనంటే ఏదో ఒక విషయంలో నువ్వు ఇంకనూ సరిచేయబడడానికి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడు నా కొరకు రక్షణ తలుపులను దేవుడు తెరిచి ఉంచాడు. ఆ రక్షణ వాడ అనేటువంటి ఆ తలుపులోనికి, లేకపోతే ఆ లోనికి నేను కూడా ప్రవేశిస్తాను అనుకుని ఒక మనస్సు కలిగి ఈ రాత్రి నువ్వు రక్షణ నొందేటువంటి ఈ వాడలోనికి నువ్వు ప్రవేశించగలిగితే, రక్షించబడేటువంటి ఈ మార్గంలోనికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రేపు నీది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. రేపు మనది కాదు, ఈరోజే పిల్లరా మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది మార్పు నొందే సమయం. నువ్వు ఇప్పటికిప్పుడు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకునే సమయం. అవును కదా, నా జీవితాన్ని మార్చుకోవాలి, ఇంకెంతకాలం ఇలాగే ఉండిపోతాను, ఇంకెంతకాలం ఇదే పాపపు బ్రతుకుని నేను జీవిస్తాను, ఇక నుండి అయినా నేను రక్షించబడాలని అంటే ఖచ్చితంగా ఈ రాత్రి నా మనసును మార్చుకోవాలి అని నీకు నువ్వుగా అనుకుంటే, ఒక తీర్మానం తీసుకుంటే దేవునికి అది రాత్రి ఎంతో సంతోషం అని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాటల్ని ఎంత మాత్రం నువ్వు పెడచోని పెట్టడానికి వీలు లేదు. ఈ రోజుల్లో పిల్లరా ఒక తప్పుడు బోధ ఒకటి బయలుదేరింది. అదేంటనంటే చాలామంది ఏమన్నారంటే, మీరేమీ ఇప్పుడు కంగారు పడిపోయి మీరే బాప్తిసాలు అయ్యి తీసేసుకుని మీరేమి కింద మీద మీరేమి అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీకు సువార్త చెప్పబడదు అంటున్నాడు ఒకడు మొన్న. దేవుని స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయిన తర్వాత కూడానంట అక్కడ ఏమి వినపడద్దట. ఇది గనక ఈ బోధ కొంచెం అందరికీ వినబడితే ఇక ఎవ్వడో మా మాట వినేది లేదు ఇంకా. ఎందుకంటే అందరూ ఈ మాటలన్నీ ఎక్కడ వింటారు, ఇంకా ఒక్కడండి ఇంకా దేవుని మాట, ఇంకా ఒక్కడు రాడు గుడికి అన్నారండి. ఈరోజు బయలుదేరారు కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు మీరు ఈ మాటలను బట్టి ఏమి మారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు చచ్చిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ మీకు ఏమైనా పడుద్ది, అప్పుడు ఆ తిన్న తర్వాత అక్కడి నుంచి అలాగే వెళ్తీగాని అన్నట్టుగా ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక తప్పుడు బోధ ఒకటి బయలుదేరింది. గమనించండి, చనిపోయిన తర్వాత ఇక సువార్త వినబడే అవకాశాలు ఏమీ ఉండవు, మనకి చెప్పేవారు ఎవరు ఉండరు. కాబట్టి ఇదే సమయం మనము మార్పు నొందాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము రక్షణ ఓడలోనికి మనం ఏం చేయాలి, ప్రవేశించాలి. ఇది నీవు రక్షణ ఓడలోనికి ప్రవేశించే సమయం, నువ్వు రక్షించబడ్డానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం. కాబట్టి మనము ప్రవేశించాలని మనం అనుకుంటే, మనం ప్రవేశిస్తే కనుక అది మనకి ఎంతో దీవెన ఆశీర్వాదం అని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను.